అందరికీ నమస్కారం. నేను మీ కాసాల జైపాల్ రెడ్డి. అమ్మలాంటి అమృతమైన మన కమ్మైన తెలుగు భాషతో అవనిపై అందరు అనర్గళంగా మాట్లాడే ఆంగ్ల భాషను మీరు సులభతరంగా నేర్చుకోవడానికి నా వంతు బాధ్యతగా మీకు సహకరిస్తానని మాటిస్తున్నాను. ఓకే, ఇదివరకు ఇంగ్లీష్ రాకపోవచ్చు. రాకపోవడానికి కారణం ఏంటంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న ఆలోచన మీకు లేకపోవచ్చు. మీలో తెలివితేటలు ఉన్నప్పటికీ మీకు నేర్చుకోవాలన్న ఉబ్బలాటం, ఆరాటం, నేర్చుకోవాలన్న ఆసక్తి లేనప్పుడు మనకి ఇంగ్లీష్ రాకపోవచ్చు. ఒకవేళ ఇంగ్లీషు నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంటే, కోరిక ఉంటే, ఆల్రెడీ ప్రయత్నించి పోరాడి ఓడిపోయినప్పుడు అక్కడికే అంటే ఆత్మవిశ్వాసం సన్నగిల్లి ఆగిపోవచ్చు. కానీ ఇప్పుడు మీరు ఆగిపోయారు అనేది పక్కకు పెడితే నేర్చుకోవాలి, మళ్ళీ మొదలు పెట్టాలి, అలా మొదలైంది అనే ఆలోచన మీలో రావాలి అంటే మీ చుట్టూ ఉన్న వాతావరణంలో ఎంతోమంది ఆంగ్లంతో అదరగొట్టేస్తున్నారు. కానీ మీరు ఎక్కడే అదిరిపోతున్నారు, బెదిరిపోతున్నారు. ఆ చెదిరిపోయే నుంచి మనం లక్ష్యాన్ని ఛేదించే దిశగా అడుగులు వేద్దాం. మీరు భయపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను. భయాన్ని వీడని ఆంగ్లాన్ని నేర్చుకోండి. మనం పల్లె మాండలికాలతో ప్రపంచాన్ని శాసించే ఇంగ్లీషు ఎలా నేర్చుకోవాలని నేను చెప్తాను. మీరు సంసిద్ధంగా ఉన్నారా? నేను సంసిద్ధంగా ఉన్నాను. అయితే రండి, నేర్చుకుందాం, అద్భుతాలు సృష్టిద్దాం, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడదాం. ఓకేనా? లెర్న్ లోకల్లీ, స్పీక్ స్పాంటనియస్లీ, గ్రో గ్లోబల్లీ. అంటే లోకల్ టు గ్లోబల్. మనం లోకల్ అంటే లోకల్ నుంచి మనం ఇంగ్లీష్ నేర్చుకున్నట్టయితే ఇప్పుడు ఏమవుతుంది, మనకు అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. మనం ఇదివరకు చాలా టేబుల్స్ చెప్పుకున్నాం. మీరు ఇదివరకు కొన్ని వీడియోలు చూస్తుంటారు. ఒకవేళ ఈ వీడియోని కనుక మొదటిసారిగా చూసే వాళ్ళకి ఏంటంటే, మనము స్ట్రక్చర్స్ చెప్తానని చెప్పాను, మీకు ఒక 24 స్ట్రక్చర్స్ చెప్తానని చెప్పాను. ఆ 24 స్ట్రక్చర్స్లో మనం డూడజ్ అనే స్ట్రక్చర్ని ప్రారంభించాం. దానిలో దాదాపు ఒక 8 వీడియోలు కూడా చేయడం జరిగింది. దానిలో డూడజ్ అంటే ఏంటి, పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏంటి, దానికి ఎగ్జాంపుల్స్ ఎలా ఉండాలి, ఎగ్జాంపుల్స్ ఎలా చేయాలి, దాంట్లో తెలుగు టేబుల్ ఏంది, ఇంగ్లీష్ టేబుల్ ఏంది, నెగిటివ్ అంటే ఏంది, పాజిటివ్ అంటే ఏంది, పాజిటివ్ ఇంటరాగేటివ్ అంటే ఏంది, నెగిటివ్ ఇంటరాగేటివ్ అనేది తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డూ ఎగ్జాంపుల్ చెప్పాం, డజ్ ఎగ్జాంపుల్ చెప్పాం. అయితే డూ ఎగ్జాంపుల్ చెప్పాం, డజ్ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత ఈ డూ డజ్తో ఎగ్జాంపుల్స్తో కలిపి కంపారిజన్ కనుక చేసినట్టయితే ఆ రెండిటికి మధ్య ఉన్న పోలిక ఏంది, ఎక్కడ మనకు కొంచెం మారుతుంది అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా డూతో చేయడం చాలా ఈజీ, చాలా తేలికైన విషయం. ఇది ఎవరైనా చెప్పచ్చు, ఎవరైనా నేర్చుకున్న వాళ్ళు చెప్పచ్చు, నేర్చుకోబోతున్న వాళ్ళు కూడా ఈజీగా అనిపిస్తుంది. కానీ ఎక్కడైతే కిట్టుకు ఉంటుందంటే, ఎక్కడైతే లాజికల్గా ఉంటుందంటే, ఎక్కడైతే మనకు కొంచెం కఠినంగా ఉంటుందంటే, ఎక్కడైతే మనం ఎప్పుడో ఎక్కువ అంటే మోర్ ఛాన్సెస్ కన్ఫ్యూజ్గా ఉండేది ఏంటంటే అది డజన్ అనేది. డజన్ అనేది ఏమవుతుందంటే ఈ షీట్కి అంటే ఎస్ కానీ ఈఎస్ కానీ మన ఐఏఎస్ అనేది వస్తుంది. అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు క్రికెట్ ఆడతానంటే మనం ఏం చెప్తాం, ఐ ప్లే క్రికెట్ అంటాం. అదే అవతను క్రికెట్ ఆడతారంటే ఏమవుతుంది, ఈ ప్లేస్ క్రికెట్ అవుతుంది. అప్పుడు ప్లేస్ అనేది వస్తుంది, లేదంటే ఈ డస్ ప్లే క్రికెట్ అవుతుంది. అందుకే మనం ఏంటంటే ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. సో భయాన్ని తీసేద్దాం. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఆ సందేహాలు ఉన్నప్పుడు ఇంకా సంకల్పాన్ని సాధిస్తాను, సంకల్పం కోసం పరిగెత్తానంటే గెలవలేమండి. ఆ సంకల్పాన్ని చేరలేము. ఆ గమ్యాన్ని చేరాలంటే మనకున్న సమస్యలు ఏంది, ఆ సమస్య తాలూకుగా పరిణామం ఎంత, ఆ సమస్య తాలూకుగా తీవ్రత ఎంత, ఆ తీవ్రత కనుక పరిణామం తెలిసినప్పుడు, ఆ పరిమాణం తెలిసినప్పుడు అవి 3 కనుక తెలిసినట్టయితే ఆ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేయడానికి మన ఆలోచనలు తండోపతండాలుగా వస్తుంటాయి. అందుకే మనము ఎక్కడ బెదిరిపోవద్దు, చెదిరిపోకూడదు. అంటే ఆత్మస్థైర్యంతో నిశ్చింతంగా ఉండండి, నేర్చుకోవాలన్న ఆలోచనతో ముందుకెళ్దాం. ఓకేనా? ఈరోజు మనం డూ డస్ కంపారిజన్ చెప్పుకుందాం. ఇక్కడ డూ అంటే ఏంది, చేస్తాను. డజ్ అంటే చేస్తాడు, చేస్తాది. ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్స్ అనేటివి ఉంటాయి. ఈ పర్సనల్ ప్రొనౌన్స్ అనేటివి 7 ఉంటాయి. అవి ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్. ఐ అంటే నేను, వి అంటే మనము, యు అంటే నీవు, మీరు, దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది. చూడండి, ఐ అంటే నేను, వి అంటే మనము, యు అంటే నీవు, మీరు, దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది. ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్స్ అనేది తెలిసినాయి. ఇక్కడ ఐ వి దేకి డూ ఉపయోగించాలి, ఈ షీట్కి డజ్ ఉపయోగించాలి. ఇక్కడ డూ అంటే పాజిటివ్, డు నాట్ అంటే నెగిటివ్. అంటే ఇక్కడ ఏం లేదు, సింపుల్. ఒక డూకి కేవలం నాట్ చేస్తే దాన్ని నెగిటివ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఏదైతే కొత్తగా వచ్చింది,
ఇదేంటి అని ఆశ్చర్యపోకండి, ఆధారపడకండి. ఓకేనా? మీరు కొంచెం నిశ్చింతగా నేర్చుకుందాం, నిమ్మలంగా. నిదానమే ప్రధానం అంటాం కదా సార్. నిదానమే ప్రధానం అంటే మెల్లిగా నేర్చుకుంటే ఎప్పటి వరకు నేర్చుకుంటాం సార్ అంటే ఆలస్యం అమృతం విషయం అని కూడా మీరు అనుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఒకటి రైట్ అవుతుంది, సరైనది అవుతుంది. కొన్ని సందర్భాల్లో మరొకటి రైట్ అవుతుంది, సరైనది అవుతుంది. ఇక్కడ ఏది రైటు, ఏది సరైనది, ఏది రాంగ్ అనేది పక్కకు పెడితే, మొదటగా మనం ఏదైనా నేర్చుకున్నప్పుడు, అది ఇంగ్లీష్ కావచ్చు, సైకిల్ తొక్కడం కావచ్చు, కుస్తీ పట్టడం కావచ్చు, ఈత ఈదడం కావచ్చు, ఏదైనా ఈదడం కావచ్చు. అక్కడ ఏదైనా ఫస్ట్ మనం సులువుగా నేర్చుకోవాలంటే, తొందరగా రావాలంటే, మొదటగా కొంచెం మనకు ఓపిక అనేది ఉండాలి. ఆ ఓపిక తీరిక ఉన్నప్పుడు కోరిక అనేది సఫలీకృతం అవుతుంది. రైట్? ఎస్, రైట్. ఇప్పుడు మనం డూడస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఎగ్జాంపుల్స్. ఓకేనా? పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది కాబట్టి మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏంది? ప్లస్. కాబట్టి ఏమవుతుంది? నేను ఇప్పుడు పాట పాడతాను. పాడుతాను రెండు సేమే. ఓకేనా? ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ ప్లస్ ఏం తీసుకుందాం? అతడు ఇప్పుడు పాట పాడతాడు. చూడండి, ఇక్కడ ఏమైంది? ఇక్కడ నేను ఇప్పుడు పాట పాడతాను, అతడు ఇప్పుడు పాట పాడతాడు. ఇక్కడ డస్ అంటే పక్కనే ఉండి మనం కంపారిజన్, పోలిక అనేది పోల్చుకుందాం. ఇక్కడ మనం ఒకటి ఏం చెప్పాం? సెంటెన్స్ కనపడగానే ఆ సెంటెన్స్లో ఉన్న వర్బ్ ఫామ్ క్రియకి వెళ్ళాలి. అప్పుడు క్రియ అనేది పాజిటివా, నెగిటివా, పాజిటివ్ ఇంటరాగేటివా, నెగిటివ్ ఇంటరాగేటివ్ అని తెలుస్తుంది. అది డూడస్లో ఉందా, డిడ్లో ఉందా, షెల్విల్లో ఉందా, కెన్లో ఉందా, కుడ్లో ఉందా, మేలో ఉందా, మైట్లో ఉందా అనేది తెలుస్తుంది. రెండో స్టెప్ ఏం చేయాలి? మనకు వర్బ్ ఫామ్ తెలిసిన తర్వాత రెండో స్టెప్ అనేది సెంటెన్స్లో ఉన్న టైంకి వెళ్ళాలి. ప్రజెంటా, పాస్టా, ఫ్యూచర్ అని తెలుస్తుంది. ఇది తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? మనకు సబ్జెక్ట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం? వర్బ్లోకి వెళ్దాం. మీరు సిద్ధమేనా? ఓకే. ఇప్పుడు వర్బ్ ఫామ్ ఏముంది? ఇక్కడ పాడతాను ఉంది. పాడతాను అంటే ఏంది? పాడతాను అంటే పాజిటివ్ అనేది మనకు డూడజా అని ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు మనం చేస్తాను, డూ అంటే చేస్తాను కాబట్టి పాడతాను, రెండు కంపారిజన్ చేస్తే సరిపోలినాయి. ఈ సరిపోలినప్పుడు సరైనవి కాబట్టి మనకు డూడస్ అక్షరం అని తెలిసింది, పాడతాను అనేది పాజిటివ్ అని తెలిసింది. అయినా మనం ఎక్కడికి వెళ్ళాలి? సెంటెన్స్లో ఉన్న టైంకి వెళ్ళాలి. ఇక టైం ఏముంది? ఇప్పుడు ఉంది. ఇప్పుడు అంటే ఏంది? ప్రజెంట్ నౌ అంటే ఎట్ ప్రజెంట్ నౌకి ఏమొస్తుంది? డూడస్ స్ట్రక్చర్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో యామిజ్, అరేంజ్, ఫామ్ ఇట్లాంటివి వస్తుంటాయి. అందుకే మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి సబ్జెక్ట్కి వెళ్ళాలి. ఇక సబ్జెక్ట్ ఏముంది? నేనంటే ఏంది? ఐకి మనం ఏం చెప్పుకున్నాం? డూడస్ స్ట్రక్చర్లో ఐవికి డూ ఉపయోగించాలి, ఈ షీట్కి డస్ ఉపయోగించాలి. ఇప్పుడు మనకు డూడస్ అని తెలిసింది, పాజిటివ్ అని తెలిసింది, టైం తెలిసింది, సబ్జెక్ట్ తెలిసింది. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా? సెంటెన్స్లో ఉన్న వర్బ్ ఫామ్కి వెళ్ళాలి. వర్బ్ ఫామ్ ఏముంది? పాడతాను అంటే ఏంది? పాజిటివ్. అది డూడస్ స్ట్రక్చర్ అని తెలిసింది, ఎందుకంటే మనకు చేస్తా అనేది కంపారిజన్ ఉంది, దగ్గర పోలికలు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాలి, సెంటెన్స్లో ఉన్న టైంకి వెళ్ళాలి. టైం ఏముంది? ఇప్పుడు ఉంది. ఇప్పుడు అంటే ఏంది? నవ్ అంటే ఏంది? ప్రజెంట్. కాబట్టి మన డూడస్ స్ట్రక్చర్ అనేది కన్ఫర్మ్ అయింది. అయినా మనం ఎక్కడికి వెళ్ళాలి? నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళాలి. సబ్జెక్ట్ ఏముంది? నేనంటే ఐకి ఏమొస్తుంది? డూ వస్తుంది. కాబట్టి ఇది ఐ డూ అనేది తిప్పవచ్చు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ రాసేద్దామా? ఏం రాజు? ఐ డూ సింగ్ ఏ సాంగ్. ఇక్కడ మనకు డూ అనేది ఉంది. డూ అనేది కనపడకుండా రాయాలంటే ఏం చేయాలి? మనం డైరెక్ట్ రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? ఐ సింగ్, ఇక్కడ నవ్ వస్తుంది. ఐ సింగ్ ఏ సాంగ్ నవ్. రైట్. ఇప్పుడు ఒక క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటా. ఇప్పుడు మనం డస్కి వెళ్దాం. డస్ అనేది కన్ఫ్యూజ్ ఎక్కడ అవుతుంది అనేది చెప్తాను. సరే, ఇక్కడ నెగిటివ్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నెగిటివ్ ఇక్కడికి వెళ్ళిపోయే కన్నా పక్కకే పాజిటివ్ అనేది చూసినట్టయితే అప్పుడు మనకు ఎక్కడ అనేది తెలిసిపోతుంది. ఓకేనా? ఇప్పుడు సరేనా? ఓకే. ఇప్పుడు ఏంది? అతడు ఇప్పుడు పాట పాడతాడు. ఇక్కడ మనం ఏం చెప్పాను నేను? ఒక సెంటెన్స్ కనపడగానే, ఒక వాక్యం కనపడగానే ఆ వాక్యంలో ఉన్న వర్బ్ ఫామ్ క్రియకి వెళ్ళాలి. ఇక్కడ క్రియ ఏముంది? పాడతాడు ఉంది. పాడతాడు అంటే ఏంది? పాజిటివ్. ఇది ఎక్కడుంది? డూడస్ స్ట్రక్చర్ అని తెలిసింది. ఎలా? మనం ఏం చెప్పాము? ఇక్కడ డస్ అంటే చేస్తుంది కాబట్టి ఇక్కడ పాడతాడు అంటేంది మనకు డూడస్ స్ట్రక్చర్ అని కన్ఫర్మ్ అయింది. అయినా మనం ఎక్కడికి వెళ్ళాలి?
సెంటెన్స్లో ఉన్న టైంకి వెళ్ళాలి. ఆ టైం అనేది ప్రజెంట్ ఉందా, పాస్ట్ ఉందా, ఫ్యూచర్ ఉందని తెలియాలి. ఇక్కడ ఏముంది, ఇప్పుడు ఉంది. ఇప్పుడు అంటే ఏంది, నవ్ అంటే ఎట్ ప్రజెంట్. అప్పుడు ఏమైంది, డూడా స్ట్రక్చర్ అని ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిపోయింది 100%. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్కి వెళ్ళాలి. సబ్జెక్ట్ ఏముంది, అతడు. అతడు అంటే ఏంది, ఈ. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఐవిదేకి డూ అని చెప్పాం, ఈ షీట్కి డజ్ అని చెప్పాం. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఈకి అనేది డజ్ వస్తుంది. రాద్దామా. ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ డస్ సింగ్ ఏ సాంగ్ నౌ. చూడండి ఇక్కడ డజ్ అనేది వచ్చింది. మనం ఏం చెప్పాం, ఈ షీట్కి అనేది డజ్ వస్తుంది, ఐవిదేకి డూస్ అని చెప్పాం. ఇక్కడ ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఏఎస్ అని చెప్పా కదా. ఇక్కడే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి ఇది ఇక్కడ మీరు స్పష్టతగా నీకు సంపూర్ణమైన అవగాహనతో నేర్చుకున్నట్టయితే మనము ఇంగ్లీష్ అనేది ఆ భయం నుంచి మనం బయటకు వచ్చేయచ్చు, ఆ భయం బయదొలగచ్చు. ఓకేనా. ఇక్కడ డజ్ అనేది తీసేస్తే ఏమవుతుందంటే, మనం ఎస్ ఫామ్ అని చెప్పాం కదా, నిన్నటి వీడియోలో ఒక టేబుల్ ఉంది కదా, టేబుల్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మన వర్బ్ ఫామ్కి అనేది ఎస్ యాడ్ అవుతుంది. ఇక్కడ డజ్ తీసేస్తే ఇక్కడ ఏమవుతుంది, ఈ సింగ్స్ అవుతుంది. ఈ సింగ్స్ ఏ సాంగ్ నౌ అవుతుంది. చూడండి ఇక్కడ చాలా లాజిక్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని, ఇక్కడ ఎస్ ఫామ్ ఉందంటే డజ్ రాదు, డజ్ వచ్చిందంటే ఎస్ ఫామ్ రాదు. ఇదే ఇంపార్టెంట్. ఓకేనా. ఈ ఒక్క కష్టమైన, ఈ ఒక్క కిటుకు, ఈ ఒక్క కన్ఫ్యూజన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి డజ్ వచ్చిందంటే చిన్న చిట్కా అమ్మ, చిన్న చిట్కాతో ముందుకెళ్తే అనుకున్నది సాధించి. డజ్ వచ్చింది, డజ్ అపియర్నెస్ ఉంది అంటే ఎస్ ఫామ్ రాదు. ఎస్ ఫామ్ వచ్చిందంటే డజ్ మాయమైపోతుంది, డజ్ కనపడదు. ఎస్ ఫామ్ అంటేనే డజ్ ఉన్నట్టు దాంట్లో. ఆ డజ్ అనేది ఇమిడిపోయి దాంట్లో లోపల ఉండిపోయినట్టు. ఓకేనా. మనకు అది బహిర్గతం కనపడదు. ఓకేనా. రైట్. ఇప్పుడు మనం పాజిటివ్ తెలిసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, నెగిటివ్కి వెళ్దాం. ఓకేనా. బోర్ ఏం రావట్లే కదా, బోర్ రాదు. బోర్ వచ్చిందంటే ఏంటంటే మనకు అర్థం కాలేదు. ఎప్పుడైనా చూడండి, ఏదైనా మనం నేర్చుకున్నప్పుడు ఆ నేర్చుకున్న దాంట్లో లీనమైపోతున్నాం అన్నట్టే, ఆసక్తి పెరుగుతుందంటే అది మనకు అర్థమవుతుందని అర్థం. ఒకవేళ బోర్ కొడుతుంది అని అనిపించింది అనుకో, వరి అవుతున్నాం అనిపించింది అంటే అది అర్థం కాలేదన్నట్టు. ఓకేనా. కాబట్టి అర్థం కావడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏంది, నెగిటివ్. చూడండి నెగిటివ్ ఏమవుతుంది, నేను ఇప్పుడు పాట పాడను అంటే చూడండి, మనం ఎప్పుడే ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పాను నేను. ఒక సెంటెన్స్ కనపడగానే సెంటెన్స్లో ఉన్న, వాక్యంలో ఉన్న వర్బ్ ఫామ్ క్రియకి వెళ్ళాలి. ఇక్కడ వర్బ్ ఫామ్ ఏముంది, పాడను ఉంది. పాడను అంటే మనకేం తెలుసు, నెగిటివ్ అని తెలిసిపోయింది. ఇది ఏ స్ట్రక్చరు, డూడస్ స్ట్రక్చర్ అని తెలిసింది. అయినా మనం ఎక్కడికి వెళ్ళాలి, సెంటెన్స్లో ఉన్న టైంకి వెళ్ళాలి. సార్ ఇది ఇంతగానో అవసరమా, మీరు ఇంగ్లీష్లో మాట్లాడన్నారు మళ్ళీ తెలుగు చెప్తున్నారన్నా మీకు సందేహం ఇక్కడ మీలో కలగచ్చు. మనం ఏంటంటే ఫస్ట్ అమ్మ భాషలో, మన పల్లె భాషలో, మనం మాట్లాడుతున్న మాతృభాషలో కనుక అర్థమైనట్లయితే మనం ఇంగ్లీష్లో సమాధానం చెప్పచ్చు. ఎందుకంటే మనం ఇంగ్లీష్ చుట్టూ ఉన్న ప్రపంచం అంతా ఇంగ్లీషే ఉందనుకో, మనం తెలుగు నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనం జనరల్గా సాధారణంగా ఫ్రాంక్లీ స్పీకింగ్ మనం టు బీ ఫ్యాక్ట్ ఏంటంటే మనం ఖచ్చితంగా ఇంగ్లీషే వస్తుంది. కానీ మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా తెలుగు కాబట్టి ఆ తెలుగు నుంచి ఒకేసారి అన్వయించుకొని ఇంగ్లీష్ రావాలంటే మనకు తెలుగులో సంపూర్ణంగా తెలియాలి. అందుకే ఇదంతా వివరణ. ఇదే మొత్తం వివరణ అన్ని స్ట్రక్చర్లకు అవసరం లేదు. కానీ డూడస్ అనేది కనుక వచ్చినట్లయితే మిగతా అన్ని సమూలమైన ఆ మొత్తం ఓవరాల్గా ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ దీని మీద బేస్ అయి ఉంటాయి కాబట్టి, డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి, ఆధారపడి ఉంటాయి కాబట్టి ఇవి నేర్చుకున్నట్టయితే ఇది కొంచెం కనుక మనకు పరిపూర్ణంగా వచ్చినట్టయితే ఆ పరిపూర్ణతతో, పరిపక్వతతో మనం ముందుకెళ్ళి ఆ పరిణితితో కూడిన అవగాహన అనేది ప్రపంచాన్ని సాధించడానికి మనల్ని పురిగొలుపుతూ ఉంటుంది, నిత్యం సదా మనల్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు మనం సెంటెన్స్లో ఏమైతే తెలిసింది, వర్బు తెలిసింది, వాక్యం తెలిసింది. ఈ వాక్యంలో ఉన్న వర్బు తెలిసినప్పుడు, ఆ వాక్యంలో ఉన్న క్రియ తెలిసినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఆ సెంటెన్స్లో ఉన్న సమయంకి వెళ్ళాలి, టైంకి వెళ్ళాలి. ఇక్కడ ఏముంది, ఇప్పుడు అంటే ఏంది, నవ్ అంటే ఏంది, ఎట్ ప్రజెంట్ అంటే ఇది డూడస్ స్ట్రక్చర్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. మనం ఎక్కడికి వెళ్ళాలి, సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్కి వెళ్ళాలి. సబ్జెక్ట్ ఏముంది, నేను ఉంది. నేను అంటే ఏంది, ఐకి ఏమొస్తుందని
చెప్పాము అక్కడ? డూ అని చెప్పాము. ఇప్పుడు ఏంది? డూ అని తెలిసింది, సబ్జెక్ట్ తెలిసింది, పాడను నెగిటివ్ తెలిసింది. నెగిటివ్ అంటే ఏంది? డూకు నాట్ చేస్తే నెగిటివ్ అవుతుంది, డూకు నాట్ చేస్తే ఏమవుతుంది? డూ నాట్ అవుతుంది. అది షార్ట్ ఫామ్ ఏమవుతుంది? డోంట్ అవుతుంది. రాద్దామా? ఇప్పుడు ఏమవుతుందంటే ఐ డూ నాట్ సింగ్ ఏ సాంగ్ నౌ. ఇప్పుడు దీనికి ఏం చెప్పాను? షార్ట్ ఫామ్ రాయాలి. డూకు నెగిటివ్ ఏంది? డు నాట్. దానికి నెగిటివ్కు షార్ట్ ఫామ్ ఏంటి? డోంట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఐ డోంట్ సింగ్ ఏ సాంగ్ నౌ. ఇప్పుడు అర్థమైందిగా? క్లియర్? ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ నెగిటివ్ ఏంది? అతడు ఇప్పుడు పాట పాడతాడని పాజిటివ్ రాసుకున్నాం. ఇక్కడ ఏం రాసుకుందాం? అతడు ఇప్పుడు పాట పాడడు. పాడడు అంటే ఏంది? నెగిటివ్. నెగిటివ్ మన సెంటెన్స్లో అయినా ఎక్కడికి వెళ్ళాలి చెప్పమని చెప్పాను? వాక్యంలో ఉన్న వర్బ్ ఫామ్కి వెళ్ళాలి. ఇక్కడ ఏముంది? పాడడు ఉంది. పాడడు అంటే నెగిటివ్ అని తెలిసింది, డూడస్ అక్షరం అని తెలిసిపోయింది. అయినా మనం ఎక్కడికి వెళ్ళాలి? సెంటెన్స్లో ఉన్న వర్బ్ ఫామ్ అయిపోయిన తర్వాత టైంకి వెళ్ళాలి, మనం సమయంకి వెళ్ళాలి. సమయం ఉంది ఇప్పుడు. ఇప్పుడు అంటే నవ్ అంటే ఎట్ ప్రజెంట్గా డూడస్ అక్షరం అని కన్ఫర్మ్ అయిపోయింది, నెగిటివ్ అని అర్థమైపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? సబ్జెక్ట్కి వెళ్ళాలి. సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ? ఈ ఉంది. అతడు. అతడు అంటే ఏంది? ఈకేమొస్తుంది? డజ్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? డస్కు నెగిటివ్ ఏంది? డజ్ నాట్. దాని షార్ట్ ఫామ్ చెప్పాలంటే డజంట్ అవుతుంది. ఇప్పుడు ఏం రాసుకుందాం? He does not sing a song now. ఓకేనా? ఇప్పుడు కొంచెం నా రైటింగ్ అంత బాగుంటుంది, మీరేం వరి కావాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ మీకు స్లైడ్స్ కూడా ఇస్తుంటాను. మన ఈ వీడియో చివరిలో మీకు ఆ స్లైడ్స్ కూడా వస్తుంటాయి, థీమ్స్ వస్తుంటాయి, మీరు అవగాహన చేసుకోవచ్చు. ఇక్కడ డజ్ నాట్ అనేది ఏం చేయాలి? షార్ట్ ఫామ్ చేయాలి. ఇప్పుడు ఏంది అవుతుంది? డజ్ నాట్ షార్ట్ ఫామ్ డజంట్ అవుతుంది. ఈ డజంట్ సింగ్ ఏ సాంగ్ నౌ. ఇప్పుడు మీకు క్లియర్ అనుకుంటా. మనకు పాజిటివ్ తెలిసింది డూలో, పాజిటివ్ తెలిసింది డజ్లో. ఇక్కడ డూ డజ్లో నెగిటివ్ తెలిసింది, డజ్లో కూడా నెగిటివ్ తెలిసింది. ఇక్కడ రెండు కన్ఫ్యూజన్ ఏంటంటే, డూ డజ్లో కనుక డజ్లో వచ్చే కన్ఫ్యూజన్ ఏంటంటే మనకు గజిబిజి గందరగోళం చేసేది ఒకటి మన దాంట్లో పాజిటివ్లో ఉంటుంది, అదే ఎస్ ఫామ్. ఈ ఎస్ ఫామ్ అనేది తెలియాలి. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? పాజిటివ్ ఇంటరాగేట్లోకి వెళ్దాం. మీరు సిద్ధమేనా? ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకున్న అవసరమైంది. రైట్. ఓకే. ఇప్పుడు మనము పాజిటివ్ ఇంటరాగేటివ్ డూలో చెప్పుకుందాం, పాజిటివ్ ఇంటరాగేటివ్ నెగిటివ్లో చెప్పుకుందాం. ఇప్పుడు పాజిటివ్ ఇంటరాగేటివ్ ఏమవుతుంది డూలో? ఎస్. పాజిటివ్ ఇంటరాగేటివ్ చెప్పముందు ఒకటి గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ ఇంటరాగేటివ్ అన్నా నెగిటివ్ ఇంటరాగేటివ్ అన్నా మనకు హెల్పింగ్ వర్బ్స్తో అడగాలి, హెల్పింగ్ వర్బ్స్తో చెప్పాలి. అదే నెగిటివ్లో అయితే ఏం చెప్పాలి? షార్ట్ ఫామ్తో అడగాలి. ఒకవేళ షార్ట్ ఫామ్ కనుక అడగద్దు అనుకుంటే, అడిగే ఛాన్సెస్ మనకు కొంచెం తక్కువగా ఉన్నాయి, మనకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే సబ్జెక్ట్ తర్వాత నాట్ చేసేయాలి. ఓకేనా? ఇక్కడ మీరు కొంచెం కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చేద్దాం. ఇక్కడ ఏం రాద్దాం? నేను ఇప్పుడు పాట పాడతానా, తింటానా, చేస్తానా. తెలుగులో మన దీర్ఘం ఎప్పుడైతే వచ్చిందో, ఇంగ్లీష్లో అడిగేటప్పుడు దీర్ఘం అనేది సంబంధం లేదు అసలు, ఇంగ్లీష్కు అడిగేటప్పుడు తెలుగే రాదు. కానీ మనకు తెలుగులో కొంచెం అవగాహన కావడానికి మనం ఆడతానా, తింటానా, పాడతానా, రాస్తానా, నవ్వుతానా, ఏడుస్తానా అనేది చూసుకోండి. ఎప్పుడైతే ఒక సెంటెన్స్లో కనపడగానే మీకు తెలుసు ఎక్కడికి వెళ్ళిపోతారు? సెంటెన్స్లో ఉన్న వర్బ్ ఫామ్కి వెళ్ళిపోతారు. వర్బ్ ఫామ్ ఏముంది? పాడతానా ఉంది. పాడతానా అంటే ఏంది? పాజిటివ్ అని తెలిసింది. పక్కకి ఏముంది? క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే ఏంది? ఇంటరాగేటివ్ అని తెలిసింది. పాజిటివ్ అని తెలిసింది, ఇంటరాగేటివ్ అని తెలిసింది, పాజిటివ్ ఇంటరాగేటివ్ అవుతుంది. ఈ పాజిటివ్ ఇంటరాగేటివ్ అనేది ఏం స్ట్రక్చర్ అని తెలిసింది? డూడస్ స్ట్రక్చర్ అని తెలిసింది. ఎందుకంటే మనకు డూ అంటే చేస్తాను కాబట్టి అక్కడ ఏమవుతుంది? చేస్తాను, చెయ్యను, చేస్తానా, చెయ్యను. కాబట్టి రెండు దగ్గరగా ఉన్నాయి కాబట్టి డూడస్ స్ట్రక్చర్ పాజిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది. అయినా మనం ఆధారబాధలు రాయకూడదు. ఇక్కడికి వెళ్ళాలి? సెంటెన్స్లో ఉన్న మన టైంకి వెళ్ళాలి. టైం ఏముంది? ఇప్పుడు ఉంది. ఇప్పుడు అంటే ఏంది? నవ్వు అంటే ఏంది? ఎట్ ప్రజెంట్ కాబట్టి డూడస్ స్ట్రక్చర్ అనేది కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్కి వెళ్దాం. సబ్జెక్ట్ ఏముంది? నేనంటే ఐకి ఏమొస్తుంది? డూ వస్తుంది. కాబట్టి నేనేం చెప్పాను? పాజిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది కాబట్టి, డూడస్ స్ట్రక్చర్ అని తెలిసింది కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది? డూడస్ అవుతుంది. అది ఎప్పుడు? డూడస్ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు.
ఇక్కడ సబ్జెక్ట్ చూసుకుంటే ఏముంది, ఐ ఉంది. ఐకి ఏమొస్తుంది, డూ వస్తుంది. ఈ షీట్కి ఏమొస్తుంది, డస్ వస్తుంది. ఓకేనా, మళ్ళీ ఐకి డేస్ రాయకూడదు. ఓకేనా, అది ఈకి డూ రాయకూడదు. ఓకేనా, ఇప్పుడు రాద్దాం. ఏం రాద్దాం, ఫస్ట్ డూ ఐ సింగ్ ఏ సాంగ్ నౌ. క్లియర్, రైట్. హెల్పింగ్ వర్బ్తో అడిగినాం. చివరికి ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ అనేది ఉండాలి, లేకపోతే అది ఇంటరాగేటివ్ కాదు. ఇక్కడ చూద్దాం, పాజిటివ్ ఇంటరాగేటివ్. ఇక్కడ ఏముంది, అతడు ఇప్పుడు పాట పాడతాడా. చూడండి, పాడతాడా, చేస్తాడా అంటే మనకు ఇంటరాగేటివ్ అని తెలిసిపోయింది. దీర్ఘం ఎప్పుడైతే దీర్ఘం వచ్చిందో ఇంటరాగేటివ్ ఉంది. దీర్ఘంలో నెగిటివ్ కూడా ఉంటుంది, అది గుర్తుపెట్టుకున్నాం. మళ్ళీ అది పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది కూడా తెలియాలి. ఇక్కడ పాడతాడా అంటే ఏంది, పాజిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే ఎలా అవుతుంది, పక్క క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ప్రశ్నార్థకం ఎప్పుడైతే కనపడ్డదనుకో అది ఖచ్చితంగా ఇంటరాగేటివ్. అది మేబీ అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఓకేనా, ఇక్కడ ఏముంది, పాజిటివ్ అని తెలిసింది, పాజిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది, డూ డస్ స్ట్రక్చర్ అని కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం, సెంటెన్స్లో ఉన్న సమయం, టైంకి వెళ్తాం. టైం ఏముంది, ఇప్పుడు అంటే ఏంది, డూ డస్. అంటే నవ్వు అంటే నవ్వు. ఇప్పుడు అంటే ఏంది, మనకి వెళ్ళిపోవాలి ఇక. మళ్ళీ ఏంది సార్ ఇప్పుడు అంటే డూ డస్ కాదు అని అనుకోవద్దు. ఇప్పుడు అంటే నవ్వు అంటే ఏంది, ఎట్ ప్రజెంట్ కాబట్టి ఆటోమేటిక్గా డూ డస్ స్ట్రక్చర్ వస్తుంది. సార్ మీరే కన్ఫ్యూజ్ అవుతుంది, మళ్ళీ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాను అనుకోవద్దు. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకు టైం తెలిసింది, పాజిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్కి వెళ్ళాలి. సబ్జెక్ట్ ఏముంది, అతడు ఉంది. అతడుకి ఏమొస్తుంది, ఈకి వస్తుంది. ఈకి డూ వస్తుందా, డస్ వస్తుందా, మీరే చెప్తారు ఖచ్చితంగా డస్ వస్తుందని. ఓకేనా, ఇక్కడ డస్ అని తెలిసింది, టైం తెలిసింది, సబ్జెక్ట్ తెలిసిన తర్వాత మనం హెల్పింగ్ వర్బ్తో అడగాలి. కాబట్టి హెల్పింగ్ వర్బ్తో అడుగుతాం. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంది, డస్. కాబట్టి ఏమొస్తుంది, డస్ హీ సింగ్ ఏ సాంగ్ నౌ, క్వశ్చన్ మార్క్. ఇప్పుడు క్లియర్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం, నెగిటివ్ ఇంటరాగేటివ్ వెళ్దాం, క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఏముంది, నేను ఇప్పుడు పాట పాడనా. చూడండి, చెప్పా కదా నీకు, దీర్ఘం ఎప్పుడైతే వస్తుందో నెగిటివ్, పాజిటివ్ ఇంటరాగేటివ్ అని చెప్పాను. అందుకే దీర్ఘంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. జాగరూకతో ఉన్నట్టయితే, జాగృతమైనట్టయితేనే మనం జగజ్జేత కావచ్చు. ఓకేనా, ఇక్కడ సెంటెన్స్లో ఉన్న ఎక్కడికి వెళ్ళాలి, వర్బ్ ఫామ్కి వెళ్ళాలి. వర్బ్ ఫామ్ ఏముంది, పాడనా ఉంది. పాడనా అంటే దీర్ఘం వచ్చింది, నెగిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది, డూ డస్ స్ట్రక్చర్ అని తెలిసింది. ఓకేనా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, సెంటెన్స్లో ఉన్న మన చివరిగా ఏముంది, క్వశ్చన్ ఉంది. క్వశ్చన్ మార్క్ అంటే ప్రశ్నార్థకం అంటే ఏంది, ఖచ్చితంగా ఇంటరాగేటివ్ అని తెలిసింది. కాబట్టి ఇది మనం ఎక్కడికి వెళ్ళాలి, సెంటెన్స్లో ఉన్న నెక్స్ట్ స్టెప్ మన టైంకి వెళ్ళాలి. టైం ఏంది, ఇప్పుడు అంటే ఏంది, ప్రజెంట్, నౌ. కాబట్టి డూ డస్ స్ట్రక్చర్ వస్తుంది. ఇక్కడ మనం పాడనా అంటే నెగిటివ్ కాబట్టి నెగిటివ్ ఇంటరాగేటివ్ తెలిసింది. కాబట్టి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, సబ్జెక్ట్ ఏంది, నేను కాబట్టి ఐకి ఏమొస్తుంది, డూ వస్తుంది. డూకు నెగిటివ్ ఏంది, డు నాట్. దాని షార్ట్ ఫామ్ ఏంది, డోంట్. కాబట్టి ఎప్పుడైనా ఈ నెగిటివ్ ఇంటరాగేటివ్ అడిగేటప్పుడు షార్ట్ ఫామ్తో అడగాలి. ఇక్కడ ఐకి డూ వస్తుంది కాబట్టి డు నాట్, దాని షార్ట్ ఫామ్ అయితే డోంట్. కాబట్టి డోంట్తో అడుగుదాం. ఇక్కడ ఏమవుతుంది, డోంట్ ఐ సింగ్ ఏ సాంగ్ నౌ, క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనం ఏం చెప్పానేమో, ఎప్పుడైనా డోంట్ షార్ట్ ఫామ్తో అడగద్దు అనుకున్నప్పుడు, షార్ట్ ఫామ్తో కొంచెం కష్టం అనిపించినప్పుడు ఏం చేయాలి, సబ్జెక్టు తర్వాత నాట్ చేర్చాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ దీన్ని నాట్ చేర్చాలి. ఇప్పుడు ఏమవుతుంది, డూ ఐ నాట్ సింగ్ ఏ సాంగ్ నౌ. చివరి క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా ఉండాలి, మర్చిపోకూడదు. ఓకేనా, మీరు రాసు కొందరు ఏంటంటే మర్చిపోతుంటారు, దాని ఆన్సర్ పోతుంది ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎక్కడికి వెళ్దాం, డజ్లోకి వెళ్దాం. ఇక్కడ డజ్లో ఏముంది, అతడు ఇప్పుడు పాట పాడడా ఉంది. ఓకేనా, ఇక్కడ ఏంది, పాడడా. ఇక్కడ పడడు కాదు, అది వేరు. అంటే కొంచెం మళ్ళీ సార్ మరీ ట్రూ తెలుగుకి వెళ్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకే మనం పల్లె భాషలు అన్నాం కాబట్టి కొంచెం అర్థం చేసుకున్నాం. అంటే పల్లె మాండలికాలు ఉంటాయండి. ఇప్పుడు తెలంగాణలో, మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఒక జిల్లాలో ఒక మాండలికం ఉంటుంది. కరీంనగర్లో ఒకటి ఉండొచ్చు, నిజామాబాద్లో కూడా ఉండొచ్చు, వరంగల్లో కూడా ఉండొచ్చు, ప్రకాశంలో కూడా ఉండొచ్చు, గుంటూరులో కూడా ఉండొచ్చు, విజయవాడలో కూడా ఉండొచ్చు. కానీ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. నేను కొంచెం పల్లెటూరు కాబట్టి పల్లె వాళ్ళని ప్రోత్సహించాలి. కాబట్టి వాళ్ళకి లోకల్ భాషతో, లోకల్ మాండలికాలతో నేర్చుకోవాలి
కాబట్టి కొంచెం వాళ్ళలోకి దిగి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి మీరు కొన్నిసార్లు ఇప్పుడు మేము కొంచెం మా నిజామాబాద్ జిల్లా కాబట్టి నిజామాబాద్ జిల్లా యాసలో చెప్తున్నప్పుడు కొంచెం వేరే జిల్లా వాళ్ళకి ఇబ్బంది కావచ్చు. కాబట్టి కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది పెద్ద విషయం ఏం కాదు, కష్టమే తరం ఏం కాదు. ఓకేనా? మనసు ఉంటే మార్గం ఉంటుంది. రైట్? ఇప్పుడు మనం సెంటెన్స్లో ఉన్న ఎక్కడికి వెళ్ళాలి? సెంటెన్స్లో ఉన్న మనం వర్బ్ ఫామ్కి వెళ్ళాలి. వర్బ్ ఫామ్ ఏముంది? పాడడా ఉంది. కాబట్టి ఇది నెగిటివ్ అని తెలిసింది, నెగిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది. పక్కకి ఏముంది? క్వశ్చన్ మార్క్ ఉంది. ఇంకా స్ట్రాంగ్ ఏంటంటే నెగిటివ్ ఇంటరాగేటివ్ అని కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఎక్కడికి వెళ్ళాలి? సెంటెన్స్లో ఉన్న టైం సమయంకి వెళ్ళాలి. ఇక్కడ ఏముంది? ఇప్పుడు ఉంది. ఇప్పుడు అంటే ఏంది? నవ్ అంటే ఏంది? ఎట్ ప్రజెంట్. కాబట్టి డూ డస్ స్ట్రక్చర్ అని కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? డూ నాట్ డస్ అనేది ఎప్పుడు తెలుస్తుంది? సబ్జెక్టుకి వెళ్తే తెలుస్తుంది. సబ్జెక్ట్ ఏముంది? అతడు అంటే ఏంది? ఈ కాబట్టి డస్ వస్తుంది. ఇక్కడ నెగిటివ్ కాబట్టి డస్కి ఏంది? నెగిటివ్ డస్ నాట్. దానికి షార్ట్ ఫామ్ ఏంది? డజంట్. ఇక్కడ నెగిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది కాబట్టి హెల్పింగ్ వర్బ్తో అడగాలి. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అనేది డజ్ అని తెలిసింది. డజ్ అనేది దానికి షార్ట్ ఫామ్ ఏంది? డజంట్ అవుతుంది. ఓకేనా? డజన్. ఇప్పుడు ఏం అడగాలి? డజంట్ హీ సింగ్ ఏ సాంగ్ నౌ. చివరి క్వశ్చన్ మాకు ఖచ్చితంగా ఉండాలండి. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఇంతకుముందు నేను ఏం చెప్పాను? సెంటెన్స్లో ఉన్న మనం ఖచ్చితంగా అడిగేటప్పుడు పాజిటివ్ అడిగేటప్పుడు కానీ పాజిటివ్ నెగిటివ్ అడిగేటప్పుడు ఇబ్బంది ఉండదు. పాజిటివ్ ఇంటరాగేటివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ వచ్చేసరికి మనం హెల్పింగ్ వర్బ్తో అడగాలి. అది నెగిటివ్ అయినట్టయితే ఖచ్చితంగా షార్ట్ ఫామ్లో అడగాలి. షార్ట్ ఫామ్లో అడగద్దు అనుకున్నప్పుడు లేక అడగడానికి మీకు ఓపిక లేనప్పుడు ఏం చేయాలి? కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు కానీ కష్టమవుతున్నప్పుడు కానీ పర్వాలేదు, ఇక్కడ మనకు ఇంకో అవకాశం అనేది ఉంది, ఆ అవకాశం ఉపయోగించుకుందాం. అప్పుడు సబ్జెక్ట్ తర్వాత నాట్ చేయాలి. ఇక్కడ ఏమవుతుంది? డజ్ ఈ నాట్ సింగ్ ఏ సాంగ్ నౌ. చూడండి ఇప్పుడు క్లియర్ అయిపోయింది కదా. సబ్జెక్ట్ తర్వాత నాట్ వచ్చింది. చూడండి ఇక్కడ కూడా సబ్జెక్ట్ తర్వాత నాట్ వచ్చింది. ఇప్పుడు చూడండి మనం క్లియర్గా నేను ఇప్పుడు పాట పాడతానా అంటే ఇప్పుడు ఏంటి? డూ ఐ సింగ్ ఏ సాంగ్ నౌ. ఇక్కడ అతడు ఇప్పుడు పాట పాడతాడా? డస్ ఈ సింగ్ ఏ సాంగ్ నౌ. ఇక్కడ ఎందుకు రెండు కంపారిజన్ చేసి చెప్పానంటే ఇక్కడ చూడండి డూ వచ్చేసింది, ఇక్కడ డస్ వచ్చింది. అంటే మన టంగ్ అనేది ఫ్లెక్సిబుల్, మన నాలుక అనేది మన మనసు అనేది షార్పెన్ అయిపోవాలి, దానికి అతుక్కుపోవాలి, దాంట్లో లీనమైపోవాలి, మింగిల్ అయిపోవాలి. అప్పుడే మనకు సబ్జెక్ట్ అనేది వస్తుంది. సబ్జెక్ట్ అంటే ఇక్కడ ఇంగ్లీష్ అనేది వస్తుంది. చూడండి అప్పుడే ఈ షీట్ అనగానే డస్ అయిపోతుంది, ఇదే కన్నా డూ అయిపోతుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఏమవుతుందంటే మనం ఎవరితో మాట్లాడేటప్పుడు అడిగేటప్పుడు మనకు అది ఆన్సర్ వచ్చు, అడగడానికి వచ్చు, కానీ అది సడన్గా ఒకేసారిగా ఆన్సర్ అనేది చెప్పడానికి కష్టం కావచ్చు, క్వశ్చన్ అడగడానికి కష్టం కావచ్చు. కానీ మీకు కొంచెం టైం ఇస్తే మాత్రం అడగడానికి మీరు మోమాటం అనేది ఉండదు, భయం ఉండదు. కానీ అక్కడ ఛాన్స్ అంటే సమయం అనేది తక్కువగా ఉంటుంది. తక్కువ సమయంలో మనం తొందరగా అడగాలి. ఇప్పుడు ఎదుటి వ్యక్తికి మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడగలేం కదా. మీరు ఎక్కడికి వెళ్తున్నారంటాం అంటే అంత స్పాంటనియస్, ఆ స్పీడ్నెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ స్పీడ్నెస్ ప్రకారంగా దానికి అకార్డింగ్ టు మన స్పీడ్నెస్ ప్రకారంగా మన మైండ్కి అంత స్పీడ్ ఇవ్వాలి. ఇన్పుట్ ఇస్తేనే అవుట్పుట్ అంత అనేది వస్తుంది. నువ్వు ఇన్పుట్ ఇవ్వనప్పుడు ఎగ్జిక్యూట్ ఎట్లా అవుతుంది? కాబట్టి అంత వేగంగా అడగాలి. ఆ వేగవంతంగా అడగడానికి, ఆ స్పీడ్నెస్ రావడానికి కొంచెం మనం ఆ ఇండస్ట్రియస్ కష్టపడాలి, కఠోరమైన శ్రమ చేయాలి. గెలవాలని ఆరాటం, ఆపకుని పోరాటం, అల్లు పెరిగిని పోరాటం, అఖండ విజయం. మనం ఎప్పుడు ఆరంభ శూరత్వం ఉండకూడదు. ఒక స్ట్రక్చర్ నేర్చుకోగానే వచ్చేసింది అని చెప్పేసి ఎగిరి గంతేసినాం అనుకో, సరే పర్వాలేదు, సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, అమిత ఆనందం కలుగుతుంది. కానీ ఆ క్షణం, ఆ ఉద్వేగభరితమైన క్షణం నుంచి ఆ ఉద్విగ్నభరితమైన క్షణం తర్వాత మీరు కనుక మళ్ళీ ప్రాక్టీస్ చేయలేరు, సాధన చేయలేదు అనుకుంటే ఏమవుతుంది? మీ ఆశలు అడి ఆశలు అవుతాయి, ఆత్మవిశ్వాసం ఆవిరైపోతుంది. ఒకటి నేర్చుకోగానే సంతోషం కలగాలి, ఉత్సాహం కలగాలి. అందుకే మనిషి జీవితం అంటే ఆనందం ఉత్సాహంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఆ నేర్చుకున్న తర్వాత, ఆనందించిన తర్వాత, సంతోషపడిన తర్వాత కొంచెం విరామం తీసుకున్న పర్వాలేదు, కానీ ఆ విరమణ చేయకూడదు. ఏకధాటిగా నిరంతరంగా నిర్విరామంగా నిర్విఘ్నంగా కనుక ప్రాక్టీస్ చేస్తే, శ్రమ పడితే, కష్టపడితేనే ఫలితం అనేది మీకు దక్కుతుంది. అది నాకైనా దక్కచ్చు, మీకైనా దక్కచ్చు. ఎవరు కష్టపడితే వాళ్ళకి దక్కుతుంది. అది భాష కావచ్చు, భావం కావచ్చు, మరొకటి కావచ్చు, ఇంకొకటి కావచ్చు. కానీ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. దీంట్లో నేను చెప్పదలుచుకుంది ఒకటి ఏంటంటే, కంపారిజన్ కనుక వచ్చినట్టయితే కొంచెం అది స్పీడ్నెస్ అనేది వస్తుంది. ఓకేనా? ఇందులో ఎక్కడ కన్ఫ్యూజ్ లేదు. ఈ వీడియోలో మీకు స్లైడ్స్ ఇస్తాను. వీడియో చివరను మీకు స్లైడ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళొచ్చే వీడియోలో ఇంకా మనకు డబ్బులు ఇచ్చేటట్టు ఆ క్వశ్చన్ ఎట్లా అడగాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. సమూలంగా, విపులంగా, వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఉంటుంది. మీరు భయపడకండి. ఓకేనా? మీరు
ప్రతిరోజు ఒక నోట్స్ తీసేసుకొని కన్ఫ్యూజ్ అయితే నోట్స్ పైన రాసుకోండి. ఒకవేళ ఇంకా టైం లేదు నోట్స్ రాసుకోవడానికి అనుకుంటే చూసిన వీడియోనే మళ్ళీ కనుక రిపీట్గా చూసినట్టయితే ఇంకా మనకు ఇంకా సంపూర్ణ అవగాహన వచ్చేస్తుంది. ఓకేనా? ఈ వీడియోను ఓపికతో ఆలకించి విన్నందుకు అందరికీ కృతజ్ఞతలు. ఓకేనా? అయితే మీరు చేయవలసిందే, ఈ వీడియో మీరందరూ ఓపికతో వీక్షించినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఆల్ ది బెస్ట్.